స్టార్ మాలో అయితే 6 PM సీరియల్స్ ఎంత డేంజర్ అంటే దాదాపు 18 నెలల నుంచి మనం చూసుకున్నట్టయితే 6 సీరియల్ అయితే ఎండ్ అయ్యాయి. అంటే యావరేజ్గా 3 నెలలకి ఒక సీరియల్ అయితే ఎండ్ అవుతుంది. అది లిస్ట్ కానీ చెప్పుకున్నట్టయితే గుప్పడంత మనసు నుంచి మొదలైతే నేను సీరియల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను రివ్యూలు స్టార్ట్ చేసిన తర్వాత అయితే గుప్పడంత మనసు ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటుంది. బిగ్ బాస్ కారణంగా టాప్ 2 సీరియల్స్ అయితే 10+ TRP వచ్చేటివి 2 సీరియల్ అయితే సత్యభామ అలాగే నువ్వుంటే నా జత కానీ సీరియల్ అయితే 2 సీరియల్ అయితే 6 PMకి అయితే పడి ఎండ్ అయ్యాయి. అదే కోవలోకి మరొక టాప్ సీరియల్ అయితే వచ్చి చేరబోతుంది. అంటే టాప్ సీరియల్ వచ్చి చేరినా కానీ అది తిరిగి మనకు బిగ్ బాస్ ఇంకొక 4 నెలల్లో స్టార్ట్ అవుతుంది, లేకపోతే 3 నెలల్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ 3 నెలల్లో అయితే 6 PMలో ఉండే సీరియల్ అయితే శుభం కార్డు పడేదానికి మనం 99.999% అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత మనకు పొదరిల్లి సీరియల్ ప్రజెంట్ అయితే 9:45కి అయితే టెలికాస్ట్ అవుతుంది. ఎందుకంటే 45 మినిట్స్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఆ 45 మినిట్స్లో అయితే గుండెండ గుడి గంటల సీరియల్ అయితే 45 మినిట్స్ టెలికాస్ట్ అవుతుంది. కాబట్టి మనకు పొదరిల్లి సీరియల్ 9:45 నుంచి 10:30 PM వరకు అయితే వస్తుంది. ఆ పొదరిల్లి సీరియల్ మనకి 6 PMలో మారే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 2 కొత్త ప్రోమోలు అయితే మనకైతే రిలీజ్ చేశారు. ఒకటి గోదావరి సీరియల్, ఇంకోటి ఏ దేవుడు వరమో నీవు అనే సీరియల్ అయితే మనకు 2 సీరియల్ అయితే రాబోతున్నాయి. కాబట్టి ఆ 2 సీరియల్ మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రైమ్ టైం సీరియల్సే అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. కాబట్టి ఆ 2 సీరియల్ వచ్చిన తర్వాత గుండెండ గుడి గంటలు యాస్టీస్గా అయితే పక్కగా ప్లాన్తో అయితే అదే సీరియల్ ఆ టైంలో ఉంటుంది. ఇప్పుడు మనకు ఉండే ఆప్షన్స్ వచ్చి మిగిలిన 6 సీరియల్ అయితే ఉన్నాయి. అంటే 6 PM నుంచి మనకు 9:30 PM వరకు అయితే 6 సీరియల్ అయితే ఉన్నాయి. 6 సీరియల్లో ఏ టైం స్లాట్ గోదావరి సీరియల్కి ఇస్తారు అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్క సీరియల్లో ఒక్కొక్క కీ పాయింట్ అయితే తీసుకొస్తాను. అలాగే ఆఫ్టర్నూన్ సీరియల్స్ కూడా మనకు 6 PMలోకి వచ్చేదానికి ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. ఎందుకంటే 6 PM అనేది ఎంత డేంజరో మనకు తెలుసు. కానీ ఆఫ్టర్నూన్లో ఉండేదానికన్నా ప్రైమ్ టైంలో ఉంటే కొంచెం TRP రేటింగ్ బాగా వస్తుంది అనేసి ఆశ ఉంటుంది కదా ఎవరికో ఒకరికి. ఆ ఆశని మనం ఆల్రెడీ చూసాం. మగవ సీరియల్ కూడా మనకు మధ్యాహ్నం స్లాట్లో ఉండింది. మధ్యాహ్నం నుంచి మనకు 6:30 PMకి అయితే మార్చారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే గుప్పడంత మనసు 12:30లో ఉంది. ఆ సీరియల్ 6 PMకి వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత బిగ్ బాస్ కోసం అనేసి ఎండ్ చేశారు, మనకు తెలిసిన విషయమే. ఆ విధంగా ఆఫ్టర్నూన్ సీరియల్స్ కూడా ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది మనకు టైం మార్చేదానికి. ఆ దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది నాకు తెలిసినంత వరకు వారసరాలు సీరియల్ అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే ఉండే ఛాన్స్ అయితే ఉండింది. ఎందుకంటే కొత్త సీరియల్ వారసరాలు సీరియల్ వచ్చింది కాబట్టి వారసరాలు మంచిగానే ఉంది. స్టోరీ అంతా చూసుకున్నట్టయితే కార్తీక్ దీపం సీరియల్ ఇంచుమించు కార్తీక్ దీపం సీరియల్ చూస్తూ ఉన్నట్టే ఉంటుంది. ఆ సీరియల్ చూస్తూ ఉన్నట్టే ఉంటుంది. కాబట్టి ఆ వారసరాలు అనే సీరియల్ 6 PMలో వేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అది కాకుండా మనకి 2 PMలో అయితే సప్తపది అనే సీరియల్ అయితే వస్తుంది. సప్తపది సీరియల్ కూడా అంటే ఛాన్స్ లేదు. బై ఇన్ కేస్ 10% ఉంటే మనకు సప్తపది సీరియల్ కూడా మనం 6 PMలో చూసేదానికి ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. అదే అయిపోయిన తర్వాత మనకు పలికే బంగారం అనే సీరియల్ కూడా ఇప్పుడే కొంచెం ట్రాక్ నెంబర్ 1 పొజిషన్ కూడా ఒక్కొక్క వారం సాధిస్తుంది. కాబట్టి మంచి స్టోరీ లైన్ ఉంది. పలికే బంగారం అనే సీరియల్ కూడా మంచి 6 PM స్లాట్ ఇస్తే ఎలాగో 4 నెలల్లో సీరియల్ ఎండ్ అవుతుందని మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి 6 PMలో ఉంటే ఖచ్చితంగా ఏం ప్రాబ్లం లేకుండా 6 PMలో బిగ్ బాస్ వచ్చే టైంకి ఎండ్ అవుతుందని మనం అయితే తెలుస్తుంది. అదే అయిపోయిన తర్వాత బ్రహ్మముడి సీరియల్ కూడా ఇప్పుడు కంప్లీట్గా స్టోరీ అనే ట్రాక్ అంతా చేంజ్ అయింది. కాబట్టి బ్రహ్మముడి సీరియల్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కానీ 100% అని చెప్పలేము, 10%. మధ్యాహ్నం సీరియల్స్ అన్నీ మ్యాక్స్ టు మ్యాక్స్ 10% అయితే 6 PM స్లాట్లోకి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. 6 PMలోకి వచ్చిన తర్వాత మనకు ప్రైమ్ టైంలో ఉండే సీరియల్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఆఫ్టర్నూన్కి అయితే షిఫ్ట్ అవ్వాలి కదా. ఎందుకంటే గోదావరి సీరియల్ ఫిబ్రవరి 5వ తారీఖు అంటే దాదాపు ఇప్పటికి మనకు 85 రోజులు అయితే అవుతుంది. దగ్గర 85 రోజులు అయితే అవుతుంది. 85 రోజులు అయినా కానీ మనకి ఇంకా సీరియల్ టెలికాస్ట్ చేయకపోవడం అనేది స్టార్ మా చరిత్రలో మొదటిసారి అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మహా అయితే ఒక 45 డేస్ నుంచి 50 డేస్ లోపలైతే మనకు సీరియల్ అయితే టెలికాస్ట్ చేస్తారు. అసలు 30 రోజులు 20 రోజుల్లో కూడా టెలికాస్ట్ చేసిన సీరియల్స్ అయితే ఉన్నాయి. అలాంటిది మనకు 85 డేస్ అవుతా ఉన్నా కానీ మనకి ఇంతవరకు సీరియల్ రాలేదంటే అర్థం చేసుకోండి మీరే అసలు ఎంత టైం టైట్గా ఉందో, ఎంత సీరియల్స్ ఎంత టఫ్గా ఉన్నాయో. అసలు సీరియల్ ఏ సీరియల్ టైం మార్చాలనేసి స్టార్ మాకే తెలియకుండా తికమక అయితే పడతా ఉందని మనకైతే తెలుసు. మన కార్తీక్ దీపం సీరియల్ ఎండ్ అయిపోతుంది. కార్తీక్ దీపం సీరియల్ ఎండ్ అయిపోయిన తర్వాత గోదావరి సీరియల్ ఎలాంటి సీరియల్కి డిస్టర్బెన్స్ లేకుండా మనకైతే కార్తీక్ దీపము ఎండ్ అయిపోతుందని మనం అయితే అనుకున్నాం. ఎండ్ అయిపోయే లోపల వాళ్ళైతే కరెక్ట్గా సైడ్ ట్రాక్ తీసి జోష్నా దగ్గర పెళ్ళి అనేసి ఒక మాట అయితే చెప్పించి ఆ పెళ్ళిని 1 మంత్ అయితే టైం పెట్టారు. కాబట్టి ఆ 1 మంత్ కాదు కదా, అది 4 నెలలైనా కాదు 5 నెలలైనా కాదు,
ఇన్ కేస్ బిగ్ బాస్ వచ్చే టైంకి ఏమైనా మారచ్చు, కానీ కార్తీక దీపం అంతవరకు అయితే 8 PM ఉంటుంది. ఎందుకంటే మన హీరో గారు కానీ హీరోయిన్ కానీ మంచి పాపులర్ ఫేసెస్ వాళ్ళు. పాపులర్ ఫేసెస్ అంటే ఇంక మారుస్తారు వాళ్ళు. అది కాకుండా మనకు ఛానల్లో కూడా మంచి పేరు మోసిన ప్రొడ్యూసర్స్ వాళ్ళు. అలాగే పొదరేళ్ళు సీరియల్ చూసారు కదా, నెంబర్ 2 పొజిషన్లో, అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ని తొక్కేసి ఆ సీరియల్ హైలో ఉందంటే అర్థం చేసుకోండి పొదరేళ్ళు సీరియల్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తా ఉంటారో స్టార్ మా వాళ్ళు అని మనం అయితే అనుకోవచ్చు. అందుకోసం అనేసి మన కార్తీక దీపం సీరియల్ అయితే ఎట్టు కదపరు 8 PMలోనే ఉంటుంది. అలాగే జోష్నాకి అంతు చూడ్డానికైతే మన బ్రహ్మముడిలో రాహుల్గా నటించిన అబ్బాయి అయితే మనకు కార్తీక దీపంలో జోష్నాకి హస్బెండ్గా, అంటే హస్బెండ్ అవ్వడు కానీ ఒక పెళ్లి కొడుకు లాగా, పెళ్లి సంబంధం దగ్గరికి వచ్చేలాగా అవంతా చూడబోతున్నాం అనేసి మనకైతే క్లారిటీగా అయితే అర్థమైంది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత. కార్తీక దీపం ఆప్షన్లోంచి తీసేయండి. నెక్స్ట్ ఆప్షన్లో ఉండేది మనకు ఆఫ్టర్నూన్ సీరియల్స్ కూడా 10% ఉన్నాయని చెప్పాను కదా. మనకు నెక్స్ట్ ఆప్షన్లో ఉండేది గుండెండ గుడిగంటల సీరియల్. గుండెండ గుడిగంటలు 6 PMకి వేస్తారంటే అస్సలు ఇంపాసిబుల్. ఎందుకంటే స్టార్ మాలో ద బెస్ట్ నెంబర్ 1 సీరియల్. ఇప్పుడు 15 వారాల పాటు టీఆర్పీ రేటింగ్స్ వస్తే 15 వారాల పాటు నెంబర్ 1 ప్లేస్ని అయితే అట్టే కైవసం చేసుకుంటూ వస్తుంది. అలాగే 45 minutes ఎంటర్టైన్మెంట్లో కూడా కొంచెం స్టోరీ అనే ట్రాక్ అనేది తప్పుతుంది అబ్బాయి. ఎందుకంటే 20 నిమిషాల సీరియల్ చూసేకి మనం 35 నిమిషాల సీరియల్ చూసేకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కాబట్టి స్టోరీ అనేది ట్రాక్ అయితే తప్పుతుంది. నిన్నేమో బాలు అలిగి వెళ్ళిపోయాడు, ఈరోజు మీనా అయితే అలిగి వెళ్ళిపోయింది. అంటే వెళ్ళిపోలేదు, ఇంట్లోనే ఉంది. ఆ విధంగా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కానీ భార్యాభర్తలు ఎలా ఉండాలో అదే విధంగా అయితే మన బాలు మీనా అయితే ఉన్నారు కాబట్టి సీరియల్ మనకు కూడా చూడబొద్దుగా ఉంది. అందుకోసమనే సీరియల్ అయితే నెంబర్ 1 పొజిషన్ అయితే కైవసం చేసుకుంటాను. కాబట్టి గుండెండ కొడిగంటలను అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్చే సిచ్యువేషన్ అయితే 1% అంటే 1% కూడా లేదని మనకైతే తెలుసు. 2 సీరియల్ అయితే బచావ్ అయినాయి, కార్తీక దీపం సీరియల్ అలాగే గుండెండ గుడిగంటలు. ఈ 2 సీరియల్ అయితే అస్సలు టైం చేంజ్ అయితే అవ్వదు. ఇంకా పొదరిల్లు సీరియల్ కానీ వచ్చినట్టయితే పొదరిల్లు సీరియల్ ఇన్కేస్ 7 PMకి ఇప్పుడే మార్చేసి గోదావరి సీరియల్ని 9:30 PMలో వేద్దామని వాళ్ళు అనుకుంటే మళ్ళీ 9:30 డేంజర్ అనేది ఖచ్చితంగా ఉంది. అదే హీరోయిన్ ఇప్పుడు మనకి గోదావరిలో నటించే హీరోయిన్ నువ్వుంటే నా జతగా సీరియల్లో హీరోయిన్గా నటించిన అమ్మాయి కరెక్ట్గా 6 నెలలు కాదు, సంవత్సరం దినాలు అయితే ఆడింది. ఆ సంవత్సరం దినాల్లో మళ్ళీ అదే సీరియల్ 6 PMకి వచ్చిన తర్వాత 3 monthsలో అయితే ఎండ్ అయిపోయింది. కాబట్టి మళ్ళీ ఆ సాహసం చేరు. అలాగే మగువ సీరియల్ ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, ఎన్నిసార్లు టైం చేంజ్ అయింది. అందుకోసం అనేసి వాళ్ళైతే పకడ్బందీగా అయితే వస్తూ ఉంటారు. పకడ్బందీగా వచ్చి అక్కడైతే 9:30 స్లాట్ వద్దని అనుకుంటారు. ఎందుకంటే పొదరిల్లు సీరియల్ ఆల్రెడీ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్గా అవుతుంది కాబట్టి మనకు పొదరిల్లు సీరియల్ కూడా మార్చరు. 3 సీరియల్ అయితే బచావ్ అయిపోయినాయని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా 4వ ప్లేస్లో ఉండేది ఇల్లు ఇల్లాల పిల్లలు సీరియల్. ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్లో అసలు స్టోరీ అనేది ఎట్టట్టు అన్వాంటెడ్ ట్రాక్లు, అన్వాంటెడ్ స్టోరీ. అసలు సాగర్ని ఫస్ట్ అబ్బా ఇంత అమాయకుడు ఇంత మంచివాడిన రామరాజు గారు తిట్టా ఉంటారు అనేసి అనుకుంటే ఆ సాగర్ ఇప్పుడు ఎలా అయిపోయాడంటే అసలు ఇంకా సాగర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే సాగర్ని కూరలో కరివేపాకలాగా టేస్ట్ కోసం అలా ఎపిసోడ్ లేదన్నా లేకపోతే 1-2 ఎపిసోడ్లు టేస్ట్ కోసం అలా వాడుకుంటా ఉంటారు. మన నర్మదాని అయితే హీరో చేసినారు. అలాగే మన ప్రేమ హీరోయిన్ అయితే మన ప్రేమ వెళ్ళిపోయింది కాబట్టి సీరియల్ చూడడానికి కూడా చాలామంది అయితే ఇష్టపడట్లేదు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కాబట్టి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి 6 PMలో ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ వచ్చేకి. కానీ ఇంకా స్టోరీ చాలా ఉంది కాబట్టి ఆ సీరియల్ కూడా 6 PM కాకుండా 6:30 PMకి వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. 6:30 PMలో 50-50 ఛాన్సెస్ అబ్బా. ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ 6:30కి వచ్చిన తర్వాత 6:30లో ఉండే నిండు మనసుల స్టోరీ ఎలాగో లేదు. ఇప్పుడే ప్రజెంట్ అయితే ఎలాగో స్టోరీ లేదు. ఎందుకంటే సిద్ధుకి ప్రేరణకి పెళ్ళి అయిపోయింది. వాళ్ళు IAS IPS అయ్యేది ఇంకా కళ్ళే మనం కనుక్కోవాల్సింది. కళ్ళలో కూడా అవుతారో లేదా అనేసి నాకైతే డౌటే, కానీ అది అవుతారో లేదా అనేసి. అది అయిపోయిన తర్వాత మన సిద్ధు ప్రేరణకైతే స్టోరీ లేదు. అసలు వాళ్ళ నాన్నగారు యాక్సెప్ట్ చేసేస్తున్నారు. జస్ట్ వాళ్ళ నాన్నగారు వచ్చి ఒక మాట, నా బిడ్డలే వీళ్ళు ప్రేరణ, అలాగే ప్రేరణ చెల్లు ఇందిరా గారు నా బిడ్డలే నా భార్యనే అనేసి ఒక మాట చెప్పేస్తున్నారంటే ఇంకా విజయానంద్ గురించి నిజం తెలిసిపోయిందంటే మన మంజులా గారికి అయితే నిజం తెలిసిపోయిందంటే విజయానంద్ గురించి ఇంకా స్టోరీ పెద్దగా ఏం లేదు. కాబట్టి నిండు మనసు సీరియల్ అనేది 6 PMకి అయితే టెలికాస్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హైగా ఉన్నాయి. 6 PMలో నిండు మనసులు, 6:30 PMలో ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్, అలాగే ఇంటింటి రామాయణం సీరియల్ కూడా ఉంది. ఇంటింటి రామాయణం సీరియల్ కూడా 50-50 ఛాన్సెస్. 2 సీరియల్ అయితే టైం చేంజ్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. 1 ఇల్లు ఇల్లాల పిల్లలు, 2 ఇంటింటి రామాయణం. ఈ 2 సీరియల్లో ఏదో ఒక సీరియల్ అయితే డెఫినెట్గా అయితే 6:30 PMకి అయితే మారే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉంది. ఆ హైలో వచ్చి మనకు ఇన్ కేస్ 7:30 PMలో గోదావరి సీరియల్ రావచ్చు, లేకపోతే 8:30 PMలో మనకి
గోదావరి సీరియల్ వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఈ 2 సీరియల్లో ఒక సీరియల్ మాత్రం 6:30 PM అయితే మారే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. నిండు మనసు సీరియల్ మాత్రం 6 PM ఉండే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. 6 PM 4 నెలల తర్వాత ఎలాగోలా ఎండ్ అయిపోతుంది. ఇప్పుడే మనకు నిండు మనసు సీరియల్ 4 TRP వస్తుంది. 6 PMకి వచ్చిన తర్వాత 2 TRP ఇప్పుడు చిన్ని సీరియల్ ఎలాగైతే TRP వస్తుందో అంతే TRP అయితే వస్తుంది. కాబట్టి మనం నిండు మనసు సీరియల్ పైన ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోవద్దని నేనైతే చెప్తాను. ఇన్ కేసు ఏదైనా మిరాకిల్ జరిగి ఇంటింటి రామాయణం కానీ ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ కానీ డైరెక్ట్ 6 PMకి వేసిన తర్వాత ఈ 2 టైం స్లాట్లో అయితే ఒక టైం స్లాట్లో అయితే మనకు నెక్స్ట్ మండే అంటే నెక్స్ట్ ఈ మండే కాకుండా ఇంకా ఆపై సండే అయిపోయిన తర్వాత మండే కాకుండా ఆపై మండే మనకు 8వ తారీఖు 8వ తారీఖు 9వ తారీఖు మనకు సండే వస్తుంది కదా. 9వ తారీఖు 10వ తారీఖు అనుకుంటా 11వ తారీఖు అనుకుంటా ఆ డేట్లో ఇంచుమించు ఈ సండే కాకుండా ఆపై సాటర్డేకి మనకు చిన్ని సీరియల్ అయితే అయిపోతుంది. ఆ పైన నెక్స్ట్ మండే వస్తుంది కదా. నెక్స్ట్ మండేలో అయితే గోదావరి సీరియల్ అయితే టెలికాస్ట్ అవుతుంది. ఇన్ కేసు గోదావరి సీరియల్కి 2 సీరియల్ ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ అలాగే ఇంటింటి రామాయణ సీరియల్ ఏదో ఒకటి తప్పించుకున్నా కానీ ఇంకొక సీరియల్ అయితే ప్రోమో వచ్చింది కదా. ఆ ప్రోమో వచ్చి అక్కడ ప్యాక్ చేసే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంటుంది. ఇంకా బిగ్ బాస్ వచ్చే సమయానికి మన పొదరిల్లు సీరియల్ని ఏ టైంలో వేస్తారా అనేసి కార్తీక దీపం అన్నా మార్చాలి, లేకపోతే నువ్వు లేక నేను సీరియల్ ఉన్నా ఈ 2 సీరియల్ని అయితే ఖచ్చితంగా మార్చాల్సి వస్తుంది. కాబట్టి ఈ 2 సీరియల్ మార్చి అక్కడ ఏమైనా వేస్తారా అనేసి స్టార్ మాకైతే పెద్ద టాస్క్ అయితే ఉంది. ఇంకో కొత్త సీరియల్ కూడా రాబోతున్నాయి కాబట్టి స్టార్ మాలో ఏం జరుగుతారో ఏం చేస్తారో చూద్దాం. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం. గోదావరి సీరియల్ 8:30 or 7:30 ఈ 2 ఛాన్సులు అయితే ఉండొచ్చు. నిండు మనసులు 99.9% అయితే 6 PMకి అయితే టెలికాస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే చిన్ని సీరియల్ కూడా అంతే కదా, TRP రాలేదు 7 PMలో ఉన్నా కానీ అనేసి మార్చారు. అదేవిధంగా ఇక్కడ నిండు మనసు సీరియల్ కూడా 6 PMకి అయితే మారుస్తారని నాకైతే అనిపిస్తుంది. మీరేమనుకుంటా ఉంటారు కామెంట్ చేయండి. గోదావరి సీరియల్ ఎన్ని గంటలకు చూడాలనుకుంటా ఉంటారు కూడా కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్.